కొత్త కథలు. రంగాపురం అనే ఊరిలో రంగమ్మ అనే 60 ఏళ్ల ముసలమ్మ ఉండేది. ఆమెకు ఊరి చివర 10 ఎకరాల మాగాణి, ఊరి మధ్యలో ఒక పెద్ద పెంకుటిల్లు, పెట్టె నిండా నగలు, డబ్బు అన్నీ ఉన్నాయి. కాని ఆమె ఆ ఊరిలో అందరికంటే పేదదానిలా బ్రతికేది. చినిగిపోయిన చీర కట్టుకుని పూటకి గుప్పెడి మెతుకులు తింటూ రాగి పైసా ఖర్చు పెట్టడానికి కూడా ప్రాణం పోయినట్లు గిలగిలలాడేది. ఆమె పిసినారితనం ఎంత ప్రసిద్ధమంటే కాకులు కూడా ఆమె ఇంటి మీద వాలితే ఎంగిలి మెతుకులు దొరకవని భయపడి పారిపోతాయని ఊరి జనం చెప్పుకునేవారు. రంగమ్మ తన ఇంటి అరుగు మీద కూర్చుని నిన్నటి రాత్రి మిగిలిన చద్దన్నంలో నీళ్లు పోసుకుని తింటోంది. అంతలో కూరగాయల వ్యాపారి రాముడు బండి తోసుకుంటూ వచ్చాడు. వంకాయలు, బెండకాయలు, తాజా బీరకాయలు, అమ్మలక్కలు రండి, బేరం చేయండి. రంగమ్మ తినడం ఆపి చేతులు కడుక్కోకుండానే పరుగున వెళ్ళి, ఏరా రాముడు, ఏంటి ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చావ్? ఎండెక్కిపోతే కూరగాయలు వాడిపోవు, వాడిపోయిన వాటికి కూడా రేటు అలాగే చెప్తావా ఏంటి? రంగమ్మత్త, ఇప్పుడే కదా సూర్యుడు వచ్చాడు, అప్పుడే ఎండ ఎక్కడెక్కింది చూడు. ఈ వంకాయలు ఎంత తాజాగా మెరిసిపోతున్నాయో. కిలో 20 రూపాయలే. రంగమ్మ కళ్ళు పెద్దవి చేసి, 20 రూపాయలా? నీకేమన్నా పిచ్చా రాముడు? మొన్నటికి మొన్న 10 రూపాయలకిచ్చావు, 2 రోజుల్లోనే 2 రెట్లు పెంచావు. అది పోయిన వారం మాట అత్తా. ఇప్పుడు సంతలో ధరలు పెరిగాయి. సరే, నీకోసం 18 రూపాయలకి ఇస్తా. రంగమ్మ ముఖం చిట్లించుకుని, 18 వద్దు, 15 వద్దు, 10 రూపాయలిస్తాను, ఇస్తే ఇవ్వు, లేకపోతే పో. అయినా ఈ వంకాయలకి అంత సీన్ లేదు, అన్నీ పుచ్చులేమో. అత్త, 10 రూపాయలకు వంకాయలు 10 ఏళ్ల క్రితం వచ్చేవి, ఇప్పుడు రావు. నీ బేరం నా వల్ల కాదు. పక్కగా జరుగు, వేరే వాళ్ళు తీసుకుంటారు. రంగమ్మ కోపంగా, ఏరా ఎంత పొగరు, నా ఇంటి ముందు నిలబడి నాకే అమ్మనంటావా? సర్లే, ఓ 1/2 కిలో ఇవ్వు, కాని 10 రూపాయల లెక్కనే ఇస్తాను. అదనంగా కొత్తిమీర, కరివేపాకు కూడా వెయ్యాలి. 1/2 కిలోనా? దానికి కూడా ఇంత బేరమా? సరేలే, నీ గోల భరించలేను, తీసుకో. రంగమ్మ ఆ 1/2 కిలో వంకాయలను 10 సార్లు అటూ ఇటూ తిప్పిచూసి పుచ్చులు లేవని నిర్ధారించుకున్నాక ముతక గుడ్డలో మూట కట్టిన చిల్లరలో నుంచి 1 రూపాయిని లెక్కబెట్టి రాముడి చేతిలో పోసింది. రంగమ్మ హెచ్చరిస్తూ, జాగ్రత్త, అవి మంచిగా లేకపోతే రేపు వచ్చి నీ బండి ముందు కూర్చొని గోల చేస్తా. రంగమ్మ పక్కింట్లో సుబ్బయ్య, అతని భార్య గౌరమ్మ ఇదంతా గమనిస్తున్నారు. సుబ్బయ్య వయసు 50 ఏళ్లు, మనిషి చాలా నిజాయితీపరుడు. గౌరమ్మ భర్తతో, ఏమండి చూశారా, ఆవిడ దగ్గర లక్షలున్నాయి, కాని 1/2 కిలో వంకాయల కోసం ఆ కుర్రాన్ని ఎంత ఏడిపించిందో. పాపం వాడు విసిగిపోయి ఇచ్చేశాడు. డబ్బు మనిషికి అవసరమే గౌరీ, కానీ అదే లోకం అయిపోకూడదు. రంగమ్మగారికి ఆ డబ్బుని అనుభవించడం తెలియదు, పక్క వాళ్లకు పెట్టడం తెలియదు. ఆవిడ బ్రతుకు ఆ పెట్టెలో ఉన్న పాత నోట్ల లాంటిదే, ఎవరికీ ఉపయోగం లేదు. మొన్న ఆవిడికి జ్వరం వస్తే మందులు కొనడానికి డబ్బులివ్వమంటే లంకణం పరమౌషధం అని చెప్పి 3 రోజులు పస్తులుండి తగ్గించుకుంది. ఆఖరికి ఆ ప్రాణం పోతే ఆ డబ్బు ఏం చేసుకుంటుందో ఏమో. మనం చెప్పిన ఆవిడ వినదు. మనమే ఆవిడ ఆస్తి మీద కన్నేశామని అపార్థం చేసుకుంటుంది. అందుకే దూరంగా ఉండడమే మంచిది. ఒక వారం తర్వాత రంగమ్మ ఇంటికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. అతని పేరు నటరాజ్. చాలా ఆడంబరంగా కొత్త బట్టలు వేసుకుని చేతిలో ఒక మిఠాయి పెట్టి పట్టుకుని వచ్చాడు. అత్తయ్య, బావున్నావా? నన్ను గుర్తుపెట్టావా? నేను నటరాజుని, నీ దూరపు చుట్టం సీతారామయ్య కొడుకును. రంగమ్మ అనుమానంగా చూస్తూ, సీతారామయ్య కొడుకువా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఇప్పుడేంటి ఇలా వచ్చావు? చేతులు అదేంటి? ఇది నేతి మిఠాయి అత్తయ్య, పట్నం నుండి వస్తూ నీకోసం తెచ్చాను. ఊరికే నిన్ను చూసి పోదామని వచ్చాను. అయినా నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు అని తెలిసి మనసు కలుక్కుమంది. నేతి మిఠాయా? ఎంతైంది దీనికి? అనవసరంగా డబ్బులు తగలేకపోతే ఆ డబ్బుతో ఓ పూట బియ్యం వచ్చేవి కదా. అయ్యో అత్తయ్య, డబ్బుదేముంది, నీ ఆరోగ్యం ముఖ్యం.
నువ్వు ఇలా చిక్కిపోయి ఉంటే చూడలేకపోతున్నాను. మా నాన్నగారు పోయేటప్పుడు చెప్పారు, రంగమ్మత్తను జాగ్రత్తగా చూసుకోరా అని. రంగమ్మ మనసులో, వీడు వస్తూనే ఖరీదైన మిఠాయి తెచ్చాడు, మాటలు కూడా బాగానే ఉన్నాయి, బహుశా వీడి దగ్గర బాగా డబ్బు ఉండి ఉంటుంది, నా డబ్బు మీద ఆశ లేకపోవచ్చు. రంగమ్మ పైకి, సరేలే లోపలికి రా, కాని ఇంట్లో కాఫీ తేనీరు లేవు, నీళ్లున్నాయి, తాగుతావా? పర్లేదు అత్తయ్య, నీ ప్రేమ ఉంటే చాలు. నటరాజ్ రంగమ్మ ఇంట్లో తిష్టి వేశాడు. ఉదయం లేవగానే రంగమ్మకు సేవలు చేయడం మొదలుపెట్టాడు. ఇంటి పని చేయడం, నీళ్లు తేవడం, సంతకు వెళ్లి తన డబ్బుతోనే కూరగాయలు తేవడం చేశాడు. రంగమ్మకు ఇది చాలా నచ్చింది. ఎందుకంటే ఆమె డబ్బు ఖర్చు కావడం లేదు, పైగా పని కూడా తగ్గుతోంది. ఒకరోజు సాయంత్రం నటరాజ్ రంగమ్మతో వరండాలో కూర్చుని మాటలు కలిపాడు. అత్తయ్య, ఈ రోజుల్లో బ్యాంకులు కూడా మోసం చేస్తున్నాయి. మన దగ్గర ఉన్న డబ్బుకి రక్షణ లేదు. రంగమ్మ ఉలిక్కిపడి, ఏంటి, బ్యాంకులు కూడానా? నా డబ్బు నేను ఇంట్లోనే దాచుకున్నాలే. అమ్మో, ఇంట్లోనా? అత్తయ్య, అది మరీ ప్రమాదం. దొంగలు ఎప్పుడు పడతారో తెలీదు. మొన్నటికి మొన్న పక్క ఊర్లో ఒక ముసలావిడని చంపి అంతా దోచుకెళ్లారు. రంగమ్మ భయంతో వణికిపోతూ, నిజమా? మరి ఏం చెయ్యాలిరా? నా దగ్గర ఉన్నవి కాస్త ఎక్కువే, ఎవరికి చెప్పాలో తెలియక చస్తున్నాను. ఆ పక్కింటి సుబ్బయ్య గాడికి తెలిస్తే వాడే దోచేస్తాడేమో అని భయం. నటరాజ్ అవకాశం దొరికిందని సంతోషిస్తూ, సుబ్బయ్య సంగతి నాకు తెలియదు, కానీ నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది అత్తయ్య. వయోవృద్ధుల బంగారు పథకం అని ప్రభుత్వం కొత్తగా పెట్టింది. అందులో మన డబ్బు పెడితే 2 రెట్లు అవుతుంది. పైగా ప్రభుత్వం బాధ్యత కాబట్టి దొంగల భయం లేదు. రంగమ్మ ఆశగా, 2 రెట్లు అవుతుందా? అంటే నా దగ్గర ఉన్న 5 లక్షలు 10 లక్షలు అవుతాయా? అవును, కానీ దానికి చిన్న పని చేయాలి. ఆ డబ్బుని ఒక ఒప్పంద పత్రం మీద సంతకం పెట్టి అధికారికి ఇవ్వాలి. నా స్నేహితుడు అక్కడ అధికారిగా ఉన్నాడు, రేపే పిలిపిస్తాను. రంగమ్మ ఆలోచనలో పడింది. సరేరా, నా డబ్బు 10 లక్షలు అవుతుందంటే అంతకన్నా ఏం కావాలి, రేపే రమ్మను. రంగమ్మ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. కాని పక్కింటి సుబ్బయ్యకు నటరాజు ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. నటరాజు తరచుగా ఊరి చివర ఉన్న ఒక టీ కొట్టు దగ్గర కొంతమంది రౌడీలతో మాట్లాడడం సుబ్బయ్య చూశాడు. గౌరీ, ఆ రంగమ్మ చుట్టం అని చెప్పుకుంటున్న నటరాజుగాడు మంచివాడు కాదు. వాడు ఈ రోజు ఉదయం ఆ గోండా సీరుగాడితో ఏదో మాట్లాడుతున్నాడు. ముసల్ది పడింది, రేపే పని అయిపోతుంది అని అనడం నా చెవిన పడింది. అయ్యో, అంటే వాడు రంగమ్మ గారిని మోసం చేయబోతున్నాడా? మనం వెళ్ళి చెప్పాలా? మనం చెప్తే ఆవిడ నమ్మదు, పైగా మనమే చెడగొడుతున్నాం అనుకుంటుంది. కానీ అలా అని వదిలేయలేం కదా, మనిషి ప్రాణం ముఖ్యం. నేను ఈ విషయాన్ని మన ఊరి సర్పంచ్ గారికి, పోలీసులకు చెప్తాను. మనం సిద్ధంగా ఉండాలి. మరుసటి రోజు ఉదయం నటరాజ్ ఒక నకిలీ అధికారిని మారువేషంలో ఉన్న తన స్నేహితుణ్ణి తీసుకుని రంగమ్మ ఇంటికి వచ్చాడు. చేతిలో కొన్ని పత్రాలు ఉన్నాయి. అత్తయ్య, ఇదిగో అధికారి గారు వచ్చారు. నువ్వు త్వరగా సంతకం పెడితే నీ డబ్బు తీసుకుని బ్యాంకులో వేసేస్తారు. వచ్చే నెల నుండి నీకు వడ్డీ కూడా వస్తుంది. నమస్తే అమ్మగారు. ప్రభుత్వం ఈ పథకం మీలాంటి వాళ్ల కోసమే పెట్టింది. మీ డబ్బుని తీసుకురండి, లెక్క పెట్టి రసీదు ఇస్తాను. రంగమ్మ లోపలికి వెళ్లి వణుకుతున్న చేతులతో పాత ట్రంకు పెట్టెలో నుంచి గుడ్డల్లో చుట్టిన 5 లక్షల రూపాయల కట్టలను తెచ్చింది. ఇదిగో బాబు, నా జీవితకాలం కష్టం. రూపాయి కూడబెట్టాను, తిండి తినకుండా దాచాను. చాలా గొప్ప పని చేసావత్తయ్యా, ఇటివ్వు. ఆగు, ముందు ఆ పేపర్లో ఏముందో చదువు. నా కళ్ళు సరిగ్గా కనపడవు, చదవడం రాదు నాకు. ఇందులో ఏముంటుంది అత్తయ్య? నేను రంగమ్మని ఈ డబ్బుని పథకంలో పెడుతున్నాను అని రాసి ఉంది, అంతే. సంతకం పెట్టు. ఎందుకో నా మనసు కీడు శంకిస్తోందిరా నటరాజ్. ఈ డబ్బు నా ఇంట్లో ఉంటేనే నాకు నిద్ర పట్టేది. బయటకు వెళ్లి తిరిగి వస్తుందా? ఏంటి అత్తయ్య ఇది? నిన్ను బాగు చేద్దామని చూస్తుంటే అనుమానమా? సంతకం పెట్టు మర్యాదగా. అప్పటి వరకు ప్రేమగా మాట్లాడిన నటరాజు గొంతులో ఒక్కసారిగా కాఠిన్యం వచ్చింది. రంగమ్మ భయపడింది. వద్దు, నాకీ పథకం వద్దు.
మోసలిదాన, మర్యాదగా సంతకం పెడతావా లేక నిన్ను ఎక్కడే చంపేయమంటావా? నటరాజ్ అసలు స్వరూపం బయటపడింది. రంగమ్మ కాపాడండి కాపాడండి అని అరిచింది. సరిగ్గా అదే సమయానికి ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుని సుబ్బయ్య, సర్పంచ్, 2 రక్షక భటులు లోపలికి వచ్చారు. నటరాజ్ ఆగు, ఆ డబ్బు వదిలేయి. సుబ్బయ్య, నువ్వా? ఇది మా కుటుంబ విషయం, నువ్వు తలదొచ్చకో. కుటుంబ విషయమా? ఇతను నీ బంధువు కాదని, ఒక మోసగాడని మాకు ముందే సమాచారం ఉంది. ఇతని పేరు నటరాజు కాదు, నరసింహం. పక్క జిల్లాలోనే ఇలాగే ముసలివాళ్లను మోసం చేసి జైలుకు వెళ్ళొచ్చాడు. రంగమ్మ నిర్ఘాంతపోయి, ఏంటి వీడు నా సీతారామయ్య కొడుకు కాదా? కాదు రంగమ్మ గారు, సీతారామయ్య కొడుకు అమెరికాలో ఉన్నాడు. వీడు మీ ఆస్తి కోసం నాటకం ఆడాడు. నేను నిన్న వీడు రౌడీలతో మాట్లాడడం విన్నాను, అందుకే పోలీసులను పిలిచాను. పోలీసులు నటరాజుని, అతని స్నేహితుణ్ణి బంధించారు. కాని రంగమ్మ ప్రాణం పోయినంత పనైంది. ఆమె భయంతో వణికిపోతూ కుప్పకూలిపోయింది. రంగమ్మ గారు, ధైర్యం తెచ్చుకోండి, ఆపద తప్పింది. రంగమ్మ కన్నీళ్లతో, సుబ్బయ్య, నేను ఎన్ని మాటలన్నాను. నా ఇంటి వైపు చూస్తేనే దొంగవని తిట్టాను. కాని ఈరోజు నా ప్రాణాన్ని, నా డబ్బును కాపాడింది నువ్వే కదా. నేను ఎంత పాపాత్మురాల్ని. పరాయి వాడిని నమ్మి పక్కింటి వాడిని అనుమానించాను. అలా అనకండి రంగమ్మ గారు, మనుషులన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవాలి. డబ్బు ముఖ్యం కాదు, నమ్మకం ముఖ్యం. రంగమ్మ దీర్ఘంగా ఆలోచించి, అవును సుబ్బయ్య, ఈ డబ్బు కోసం నేను కడుపు మార్చుకున్నాను, అందరినీ దూరం చేసుకున్నాను. ఆఖరికి ఈ డబ్బే నా ప్రాణం తీయడానికి కారణమయ్యింది. ఇన్నాళ్ళు నేను బ్రతికింది బ్రతుకు కాదు, నరకం. ఆ సంఘటన రంగమ్మలో పెనుమార్పు తెచ్చింది. ఆమె తన పిసినారితనాన్ని వదిలేసింది. మరుసటి రోజు ఆమె సుబ్బయ్య ఇంటికి వెళ్ళింది. గౌరమ్మ ఆశ్చర్యంగా, రంగమ్మత్త, నువ్వా? రా కూర్చో. కూర్చోడానికి రాలేదు గౌరీ. ఇదిగో ఈ 5,000 రూపాయలు తీసుకో. అయ్యో, ఎందుకత్తా? మాకేం వద్దు, మేము చేసింది సాయం, వ్యాపారం కాదు. రంగమ్మ నవ్వుతూ, ఇది కూలి డబ్బు కాదు తల్లి. మొన్న నీ కూతురు పెళ్లికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నావని విన్నాను. అప్పుడు నా దగ్గర ఉన్నా ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నాను. ఇది అప్పు కాదు, నా కానుక. ఆ పెళ్లి ఘనంగా జరగాలి. రంగమ్మ గారు, మీరు మారాననుకుంటే చాలు, ఈ డబ్బు అక్కర్లేదు. లేదు సుబ్బయ్య, డబ్బు బీరువాలా ఉంటే అది కాగితం. అది నలుగురికి ఉపయోగపడితేనే సంపద. ఇన్నాళ్ళు నేను కాగితాలను పూజించాను, ఇప్పుడు మనుషులను ప్రేమిస్తాను. ఇక నుండి నేను కూడా మనిషిలా బ్రతుకుతాను. మంచి బట్టలు కట్టుకుంటాను, కడుపు నిండా తింటాను. ఈ ఊరి గుడికి అన్నదానం చేస్తాను. అన్నట్టే రంగమ్మ మారింది. తన పాత చీరలను పడేసి మంచి బట్టలు కొనుక్కుంది. రాముడి దగ్గర కూరగాయలు బేరమాడకుండా కొనడం మొదలుపెట్టింది. ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా తన వంతు సాయం చేసింది. ఒకరోజు రాముడు కూరగాయల బండితో వచ్చాడు. వంకాయలు బేరం లేదు, కానీ మంచి కాయలు. ఏరా రాముడు, ఓ 2 కిలోలు ఇవ్వు. రాముడు ఆశ్చర్యంగా, 2 కిలోలా? రేటు అడగవా అత్తా? రేటు ఎంతైతే నాకెందుకురా? రైతు కష్టపడి పండిస్తాడు, నువ్వు ఎండలో కష్టపడి అమ్ముతావు. మీ కష్టానికి తగిన ఫలితం దక్కాలి. మిగిలిన చిల్లర నువ్వే ఉంచుకో. ఈ కూరగాయలతో ఈరోజు ఊరి పిల్లలకి, అంటే పేదవాళ్ల పిల్లలకి, అందరికీ మా ఇంట్లో భోజనం పెడతాను. రంగమ్మత్త, నువ్వు నిజంగా మారిపోయావు. నువ్విప్పుడు పిసినారి రంగమ్మో కాదు, మా అన్నపూర్ణమ్మవి. రంగమ్మ ముఖంలో ఇప్పుడు ఎప్పుడూ లేనంత వెలుగు, తృప్తి కనిపించాయి. ఆమె సంపాదించిన లక్షల రూపాయలు ఆమెకు ఇవ్వలేని ఆనందాన్ని ఇప్పుడు ఆమె చేస్తున్న చిన్న చిన్న సాయాలు ఇస్తున్నాయి. ధనం ఉంటే సరిపోదు, దాన్ని అనుభవించే మనసు, నలుగురికి పెట్టే గుణం ఉండాలి. పిసినరితనం మనిషిని ఒంటరిని చేస్తుంది. దాతృత్వం మనిషిని అందరివాడిని చేస్తుంది. నిజమైన సంపద డబ్బులో లేదు, మనం సంపాదించుకునే మనుషుల్లో, వారి ప్రేమలో ఉంది.